బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెళ్లనున్నారు. స్థానికంగా నిర్వహించే సిఐఐ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న కర్నూలులో జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులపై అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన భాగంగా మంత్రి లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెళ్లనున్నారు. స్థానికంగా నిర్వహించే సిఐఐ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 16న కర్నూలులో జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులపై అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన భాగంగా మంత్రి లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు సిఐఐ కాంక్లేవ్ లో పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా చంద్రబాబు నాయుడు కలిసేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క జిఎస్టీ ఏదైతే 2.0 సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ స్థాయి వరకు పూర్తిగా ఈ జిఎస్టీ ఏదైతే తగ్గింపుల వల్ల ఎలాంటి లాభం ఉంది, ముఖ్యంగా వినియోగదారులకు ఎలాంటి ఉపయోగం అనేది తెలియజేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 16వ తారీఖున కర్నూలులో నిర్వహించేటువంటి జిఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతున్నారు. అనంతరం ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఈ పర్యటనలో నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీకి వెళ్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో కూడా నారా లోకేష్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 10:15 విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు చంద్రబాబు నాయుడు. 12:50 ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ఏదైతే దీనికి సంబంధించినటువంటి 14-15 తేదీల్లో జరిగేటువంటి సిఏ సదస్సులో నిర్వహించినటువంటి పెట్టుబడుల సదస్సులు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలను కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అనంతరం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోలు కానీ, అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా సాయంత్రం 5 గంటలకి దీనికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, దాంతోపాటు కేంద్ర మంత్రులతో కూడా ఒక పక్క నారా లోకేష్ భేటీ కాబోతూ ఉన్నారు. మొత్తంగా ఈ రోజు రాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే బస చేస్తారు. 1వ తారీఖు ఏదైతే రేపు ఉదయం గజపతి నగరంలో పేదల కోసం నిర్వహించేటువంటి ఫంక్షన్ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వచ్చి నేరుగా పాల్గొనబోతూ ఉన్నారు. అయితే నరేంద్ర, అక్టోబర్ 16న కర్నూలులో జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని హాజరు అవుతారనుకోవచ్చా? అంటే స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ముందుగా ఏమైనా సమాచారం ఉందా? అసలు ఈ జీఎస్టీకి సంబంధించి ఈ కార్యక్రమం దేనికి సంబంధించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు? ఏదైతే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50,000కు పైగా సభలు, సమావేశాలు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలి. జిఎస్టీ ఏదైతే 2.0 వల్ల ఏ రంగాల్లో వినియోగదారులకు ఎలాంటి తగ్గింపులు వచ్చాయి, అసలు ముఖ్యంగా ఏ రంగాలకు ఎలాంటి ఉపయోగం, అదేవిధంగా వినియోగదారులకు వీటి వల్ల ఎలాంటి లాభం కలుగుతుంది అనేది తెలియజేసే విధంగా సెక్టార్ల వారీగా డివైడ్ చేసి మొత్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. వివిధ సంఘాలు, కమిటీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా ఇక్కడ సమావేశంగా వీటికి వివరించబోతున్నారు. ముఖ్యంగా ఈ సిమెంట్ లాంటి ధరలు తగ్గినప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించి వాళ్ళకి వివరాలు తెలియజేయడం, దాంతో పాటు ఈ స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ లో జిఎస్టీ తగ్గుదల వల్ల ఈ స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కానీ, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి వారికి
వాళ్ళకి ఎలాంటి మేలు కలుగుతున్న ఆ వర్గాలకు తెలియజేయాలి. ఆ వర్గాల వారీగా డివైడ్ చేసి వాళ్ళకి జిఎస్టీ మీద అవగాహన కల్పించే విధంగా, వాటి వల్ల వినియోగదారునికి ఎలాంటి లాభం కలుగుతుందో తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా 16వ తారీఖు కర్నూలులో నిర్వహించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావాలంటూ ఇటు చంద్రబాబు నాయుడు ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది సింధు. అయితే నరేంద్ర, ఇక లోకేష్ అయితే కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనబడుతుంది. అటు అమిత్ షా తర్వాత నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ విషయాల మీద చర్చించనున్నారు? రావాల్సినటువంటి నిధులు కానీ, అదేవిధంగా కొన్ని రకాల అనుమతులకు సంబంధించి, దాంతో పాటు కొన్ని రకాలుగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్ లోనే, వాటి మీద పదే పదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీలు, అదేవిధంగా ప్రముఖ నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో కేంద్ర పెద్దలను కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు కూడా కలిసి ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ, అదేవిధంగా సిఐఏ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో నారా లోకేష్ కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కానీ, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని పనులకు సంబంధించి క్లారిటీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒక పక్క ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ అవబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఢిల్లీ స్థాయిలో కూడా పదే పదే నారా లోకేష్ అక్కడికి చేరుకొని అక్కడ బీజేపీ పెద్దలను కలవటం కానీ, దాంతో పాటు మరో పక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులని, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా నారా లోకేష్ కలుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, కొన్ని రకాల సమస్యల పరిష్కారం దిశగా నారా లోకేష్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చర్చలు జరుపుతూ ఉన్నారు. దానిలో భాగంగానే నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు అమిత్ షాని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇటు నారా లోకేష్ కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తూ, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకునే విధంగా కూడా ఇటు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కూడా నారా లోకేష్ కలిసేటువంటి అవకాశం ఉంది. శాఖల వారీగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయి వాటికి సంబంధించి కేంద్రంలోని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం దిశగా నారా లోకేష్ ముందుకు వెళ్ళబోతున్నారు.